దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఇది ప్రవచన్ టీవీ. మరి ఈ ప్రసారాలు అయితే గుడివాడ అలాగే మచిలీపట్నం 2 చోట్ల కూడా వస్తున్నాయి. ఇది ప్రవచన్ టీవీ అని చెప్తున్నాను అందుకోసం. అయితే ఇది 147వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవిత చరిత్రలో మరి కొంత భాగం దాకా వచ్చాం. కిందటిసారి ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే, ఆయనకి మనసులో యేసు ప్రభువుని అంగీకరించాలనే కోరిక అయితే కలిగింది. బయటికి ఇంకా ఎవరితో బాగా చెప్పటంలా, అంతవరకు చెప్పుకున్నాం. దేవుడు ఆయనకి అనేక సందర్భాల్లో ఆయన్ని ప్రభు వైపు తిప్పుకోవటానికి ప్రయత్నం చేసిన సంగతి అంతా చెప్పాను. 3 సార్లు స్వరం వినిపించటం, మరి రకరకాలుగా అవన్నీ జరుగుతూ వచ్చినాయి. అయితే ఈ స్వరాలు వినిపిస్తున్నా కూడా ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మరి ఒక్కసారి స్వరం అయితే మన సాధు సుందర్ సింగ్ గారి జీవితం ఆయన రాసినటువంటి ఒక బుక్ చదువుతూ ఉండగా దేవుడి యొక్క ఆత్మ ఆయన మీదకి దిగింది. ఆయన యొక్క ఆత్మ దిగి ఈయనకి ఏమి అడిగితే దానికి నేను పాపిని అన్నప్పుడు, నువ్వు పాపిని అయినా నాకు ఇష్టమే, నువ్వు పాపివైనా నాకు ఇష్టమే అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. నువ్వు వెతుకుతున్నటువంటి దేవుడిని నేనే, నీవు నా వైపు ఎందుకు చూడలేదు, నువ్వు ఎందుకు నా దూరంగా జరిగిపోతున్నావు అని చెప్పడం జరిగింది. మనసులో అయితే ఒక నిర్ణయం తీసుకున్నాడు, ప్రభువుని నమ్ముకోవాలని. అక్కడ వరకు జరిగింది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు వరకు మనకు తెలిసింది ఏంటంటే, ఆయన ముందుగా సినీ రంగానికి స్వస్తి చెప్పేట్టు దేవుడు చేయగలిగాడు. మరి ఆ దేవుడు అనుకున్నట్లుగా ఒక క్రైస్తవ పాస్టర్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకోవటం వరకు జరిగింది. ఆ తర్వాత ఆయన పారిశ్రామిక రంగంలో ఆయన ఒక మేనేజర్గా పనిచేస్తున్న, కలకత్తాలో మేనేజర్గా పనిచేస్తున్న ఆ ఉద్యోగానికి రాజీనామా కూడా చేయటం జరిగింది. దానికి కారణాలు వాళ్ళ అమ్మగారు చేత హెచ్చరింపబడటం చేత సినీ రంగం నుంచి బయటకు వచ్చేసాడు. నాన్నగారు యొక్క కోరిక ప్రకారం ఆ యొక్క పారిశ్రామిక రంగం ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాల్లో ఇక నెక్స్ట్ కాబోయేటువంటి ముఖ్యమంత్రి ఆయన అనుకుంటూ ఉన్నారు. ఆయన రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఆ రోజుల్లో. ఇప్పుడు మలుపులు ఏం తిప్పాలి, ఇంతకుముందే మనం చెప్పుకున్న దాంట్లో ఒక్కొక్క మలుపు తిప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో నియంతగా ప్రవర్తిస్తూ ఉంది. మరి ఎమర్జెన్సీ విధించటం, ఆమెకి ఎదురు చెప్పే వాళ్ళందరి మీద ఆమె క్రమశిక్షణలోకి వెళ్ళటం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక వ్యాసం రాశాడు. ఆమె ఒక నియంతలాగా పరిపాలన చేస్తుంది. ఆమె కోపం వచ్చింది, పిలిపించింది, మందలించింది. వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి, కుటుంబ స్నేహితులు కాబట్టి, నిన్నగాక మొన్న వచ్చావు, నీకేం తెలుసు రాజకీయాల గురించి, నువ్వు వచ్చి నన్ను విమర్శించి వాడవా, అట్లా చేయబోక అని చెప్పింది. వచ్చేసాడు. మనస్తాపం కొద్దిగా చెందిన సరే అనుకున్నాడు. ఇప్పుడు ఇక జరగాల్సింది ఏంటి అని చెప్పి ఒకరోజు ఆయన ఇక ఆ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఈయనైతే మరి చిన్న చిన్న పదవులు ఉంటాయి కాబట్టి ఆ పదవుల్లో సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నాడు, నడుస్తూ ఉంది. కానీ రాజకీయాలను విడిచిపెట్టేయాలన్నటువంటి ఆలోచన ఈయనకు వచ్చినట్టు ఎవరికీ తెలియదు. ఆ సందర్భంగానే ఇక ఏం చెప్తున్నా జరిగేటువంటి విషయాలు ఏంటో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకరోజు రాత్రి 11 గంటల టైంలో అజ్మీర్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారట. ఇది తెలుసు కదా, అజ్మీర్కి వీళ్ళుండే పుష్కర ఊరికి 14 కిలోమీటర్ల దూరం. అయితే అజ్మీర్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. అజ్మీర్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, ధర్మాన్ని వెంటనే నా దగ్గరికి రావాలని. 11 గంటలకు రాత్రి. ఏంటి వెంటనే రమ్మంటున్నారు, మా పేర్లు చెప్పాలంటే ఉన్నాయి కానీ అవన్నీ మీరు మర్చిపోతారని అజ్మీర్ ఎమ్మెల్యే గారు అంటున్నా. ఆయన పేరు డాక్టర్ అంబాలాల్ శర్మ ఎమ్మెల్యే గారు. ఆయనకు ఫోన్ చేశాడు. సరే అర్జెంటుగా రావాలంటే మరి వెంటనే వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఏంటి విషయం అంటే, బాబు చాలా ప్రమాదం ముంచుకొస్తూ ఉంది, నిన్ను చూడటం ఇది ఆఖరిసారే ఏమో నాకు అని అన్నాడు. ఏమైంది అంకుల్, ఏం జరిగింది అన్నాడు ఆయన. ఒక విషయం జరుగుతూ ఉంది, నీ మీద కొంతమంది కుట్ర పన్ని ఒక తాంత్రికుడు పండిట్ రామ్ నివాస్ శర్మ అనేటువంటి ఒక ఆయన, తాంత్రిక విద్యలు తెలిసినటువంటి ఆయన్ని ఇక్కడ ఈ యొక్క పుష్కర అనే ఊరికి రప్పించి ఆయనతోటి మహామృత్యుంజయ యాగం చేయిస్తున్నారు కొంతమంది. ఆ యాగం 31 రోజులు ఉంటుంది. దగ్గర పడిపోవచ్చింది. 25-26 రోజులు అయిపోయిందో ఏమో తెలియదు కానీ దగ్గర పడిపోవచ్చింది. ఇక ఆ 31వ రోజున
ఎవరి మీద అయితే ఎవరిని అడ్డు తొలగించుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారో ఈ తాంత్రిక శక్తులన్నీ కూడా అతని మీద పడి అతన్ని చంపేస్తాయి. అంటే నీకు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి ఆ తాంత్రిక శక్తులు నీ మీదకి వచ్చి నిన్ను బలి తీసుకుంటాయి. మరి అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక దగ్గరలో ఉన్నది 31 రోజుల దగ్గరలో పడిపోతుందట, నాకు ఇప్పుడే తెలిసింది, ఇది సంగతి అన్నారు. అయితే అది విని ధర్మప్రకాష్ గారు పెద్ద కంగారు పడకుండా, అంకుల్ మీరేం కంగారు పడకండి, దేవుడు నాకు తోడున్నాడు. అంటే ఈయనకి బాగా నమ్మకం ఏంటంటే ఆయన యేసుప్రభువుని నమ్మకపోయినా ఆయన నిరంతరం అనేక ప్రమాదాల్లోంచి ఒక అదృశ్యాస్తం వచ్చి కాపాడుతుంది. దేవుడు అన్న ఆయన పైన ఉన్న ఆయన కాపాడుతున్నాడు ఆయనకి తెలుసు. మీరేం కంగారు పడకండి, దేవుడు ఉన్నాడు పైన, నాకేం కాదు, మీరేం భయపడకండి అని చెప్పి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి భార్యకు మాత్రం చెప్పాడు. ఎవరు ఆశకి చెప్పాడు. చెప్పి ఇట్లా జరిగిందంటే వాళ్ళిద్దరూ ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. తెల్లవారేసరికి వాళ్ళ ఇంటికి వెనుక పక్కన ఉన్నటువంటి ఒక రావి చెట్టు మరి ఎండిపోయి కనపడిందట తెల్లవారేసరికి. అంటే ఈ తాంత్రిక శక్తి ఈయన మీదకి ప్రయోగించిన శక్తి ఏదో అది దేవుడి యొక్క హస్తం ఇక్కడ తోడుగా ఉంది కాబట్టి దేవుడు తోలేశాడు. అది ఒక చెట్టు మీద దాని ప్రభావం చూపించింది. అప్పుడు పొద్దున్నే చూసి ఆ రావి చెట్టు ఎండిపోవటం చూసి ఇదిగో ఇదేదో దుష్టశక్తి నా మీదకి వచ్చింది, దేవుడు నన్ను కాపాడాడు, ఆ దుష్టశక్తి అట్లా ఆ చెట్టు మీద చూపించింది అని అనుకున్నారు. 4 రోజులు అయ్యేసరికి ఎవరైతే ఈయనకి వ్యతిరేకంగా ఈ యొక్క మహా మృత్యుంజయ యాగం చేశారో ఆ యొక్క తాంత్రిక విద్యలు నేర్చుకున్నటువంటి ఆయన 4వ రోజు కల్లా అకస్మాత్తుగా చనిపోయాడని వార్తా పేపర్లో వచ్చిందట. అంటే ఆ యొక్క క్షుద్ర శక్తి అతని ఎవరైతే ప్రయోగించారో అతని మీదకే తిరగబడిపోయింది. ఆయన పండిట్ రామ్ నివాస్ శర్మ ఆయన పేరు. అతని మీదకే తిరగబడిపోయి ఉంటుంది. ఆ యొక్క క్షుద్ర శక్తి చేతులు అతను కూడా చచ్చిపోయాడని వార్త వచ్చింది. అప్పుడు కంగారు పడ్డాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క తాంత్రిక శక్తులు ఖచ్చితంగా దేవుడి యొక్క తోడు లేకుండా ఉంటే పండిట్ ధర్మప్రకాష్ గారిని చంపేసేవి అవి. ఎందుకంటే అవి మనుషులు చంపడం వాటికి పెద్ద ఇదేం కాదు, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈయన రక్షింపబడ్డాడు. ఎవరైతే ప్రయోగించారో ఆయన మీదకే తిరగబడి ఆయన చంపేసినాయి ఆ శక్తులు. అది తెలిసిన తర్వాత మరీ ఆయనకి భయం వేసింది. రాజకీయాలు ఎంత భయంకరంగా ఉంటాయి. ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఎవరు ఆయనకి వ్యతిరేకంగా ఇంత తాంత్రిక విద్యలో ప్రయోగించగల వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క యాగం చేయిస్తున్నారని చూస్తే రాజకీయ జీవితంలో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఒక 4 కలిసి ఇదిగో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారిని మనం ఇట్లాగే చూస్తూ ఊరుకుంటే ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఈ ముఖ్యమంత్రి రేసులో బోలెడు మంది ఉన్నారట. తర్వాత ముఖ్యమంత్రి నేను అనుకునేవాళ్ళు ఉన్నారట. ఎప్పుడైతే ధర్మప్రకాష్ గారు సడన్ ఎంట్రీ ఇచ్చాడు కదా, ఆయన మొదటి నుంచి రాజకీయాల్లో లేడు కదా, అక్కడ పారిశ్రామిక రంగంలో రిజైన్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక ఎంపీగా వెళ్ళాడు అంతే. ఒక 5-6 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఆయన చేతికి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఈయన్ని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అని ఆ 4 కలిసి ఈ యొక్క కుట్ర పని ఇలా చేయటం జరిగిందని అర్థమైంది. అంటే రాజకీయ జీవితాల్లో ఎంత ఘోరంగా ఉంటాయి అని చెప్పేసి ఆయనకి అర్థమైపోయి ఇక అనుకున్నాడు ఆయన, ఇక ఈ రాజకీయ జీవితాల్లో మనకి సరిపడవు, ఎట్లాగో యేసుప్రభు వైపు చూడాలని అనుకుంటున్నాం అని అనుకోవటం జరిగిందట. ఇకపోతే ఇలా జరుగుతూ ఉంది, మనసులో అనుకుంటున్నాడు, ఇంకా ప్రభు వైపు చూశాను అని చెప్పి ఎవరికి ఇంకా బాగా చెప్పలేదు. ఆయన భార్యకి మాత్రమే తెలుసు, ప్రభువు నన్ను ముట్టారు, స్వరం ద్వారా మాట్లాడారు, నేను యేసు ప్రభువుని అంగీకరిస్తాను, ఆయన సేవ చేస్తాను అనే నిర్ణయం ఆయనకి అయిపోయింది. అప్పుడు 1976 సంవత్సరంలో ఇక వాళ్ళ ముఖ్యమంత్రి గారు బహుశా అప్పుడు రాజీనామా సమర్పించిన ఆయనే ఇంకా ఉండుంటాడు. రాజీనామాలు యాక్సెప్ట్ చేసినట్టు లేరు అందరివి అప్పట్లో, కాబట్టి యాక్సెప్ట్ చేసి ఉండరు. ఆయన మోహన్ లాల్ సుఖాడియా గారు ఆయన ఉన్నాడు. కాబట్టి మోహన్ లాల్ సుఖాడియా గారు ఏం చెప్పారంటే గుజరాత్ చీఫ్ మినిస్టర్ దగ్గర పంపించాడు ఈయన్ని. గుజరాత్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఆ పేర్లంతా ఉన్నాయి కానీ మీకు అనవసరం. గుజరాత్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఒక పని ఉంటే ధర్మప్రకాష్ నువ్వు వెళ్ళి ఆ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర అది చేసుకురావని పంపించాడు రాజస్థాన్ నుంచి. కాబట్టి ఆయన గుజరాత్ వెళ్ళి ఆయన చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ ఊర్లో వాల్ పోస్టర్లు చూశాడు. వాల్ పోస్టర్లు ఏమని ఉందంటే
భక్త సింగ్ గారి మీటింగ్స్ ఆ రోజు సాయంకాలం నుంచి జరుగుతాయి అని చెప్పి ఉంది. సరే ఎట్లాగా వచ్చాం కదా అని ఆయన దగ్గరికి వెళదామని చెప్పి ఒకసారి వెళ్దామని భక్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాత్రికి మీటింగ్స్. ఇక ఆయన రానా వచ్చావా అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకోవటం జరిగింది. విషయాలన్నీ చెప్పాడు. చెప్పి ఈరోజు మీటింగ్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత వెళ్తే కానీ నువ్వు ఇప్పుడే నీ పని తర్వాత చూసుకోవచ్చు అని చెప్పాడు. కాబట్టి గుజరాత్ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆ రాత్రి మీటింగ్ ఉండిపోయాడు. ఆ మీటింగులో బ్రహ్మాండమైన వర్తమానం ఎవరు చెప్పారు? భక్త్ సింగ్ గారు చెప్పారు. తెలుసు కదా భక్త్ సింగ్ గారు ఎవరు? వీళ్ళ భార్య పుట్టినప్పుడు భార్యకి పేరు పెట్టిన ఆయనకి 70 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ భక్త్ సింగ్ గారికి 70 సంవత్సరాలు. ఆయనకి బాగా సన్నిహితం ఎవరితో ఉంది? ఈయన భార్య వాళ్ళతో బాగా సన్నిహితంగా ఉంది. కానీ ఈయన ఇంకా ఒకసారి వెళ్ళి కలవాలనుకుని వెళ్ళాడు. అప్పటికి ఆయన వెళ్ళిపోవడం జరిగింది, కలవటం వీలుపడలా. ఇప్పుడైతే వెళ్ళటం జరిగింది. అయితే విన్నాడు ఇదంతా, ఈ కథ అంతా విన్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఆయనకి జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఎప్పుడైతే ఆ వాక్యం బ్రహ్మాండం శక్తివంతమైన వాక్యం ఉందో ఆ వాక్యం అంతా వినేసరికి ఇక ధర్మకి ఇంకా ఆయన కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయంట. దేవుడు ఆత్మ ఆయన మీదకి వచ్చి ఈ లోపాలన్నీ, అందరికీ రకరకాల లోపాలు ఉంటాయి, ఈ లోపాలన్నీ బయటకు వస్తున్నాయట. ఎటువంటి లోపాలు? రాజకీయ ప్రత్యర్థులపై ఆయనకు లోపల దాగి ఉన్నటువంటి చేదు అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ శత్రుత్వం ఈ లోపల ఉన్నదంతా బయటకు వచ్చేసి కనపడుతుందట. అలాగే ఈయన ఎన్నిసార్లు అబద్ధాలు ఆడింది, ఎన్నిసార్లు ఇతరులను మరి నమ్మించి అట్లని రాజకీయాలు అన్నీ ఉంటాయి కదా, ఆ అబద్ధాలు ఆడి ఇవన్నీ కూడా ఆయన ముందుకు వచ్చేస్తూనే ఉన్నాయట. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగి వస్తుంటే ఆయన కళ్ళ మీద నీళ్లు కారిపోతుంటే ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యా నిజమే, నా కళ్ళ ముందు కనపడుతున్నాయి, నేను చేసిన పాపాలన్నీ నాకు కనపడుతున్నాయి అన్నాడట. అప్పుడు 4వసారి స్వరం, ఇప్పుడు 3వసారి స్వరం అప్పుడు అయిపోయింది. ఒక బుక్ చదువుతుండగా దేవుడు ఆత్మ తాకింది. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వంటే నాకు ఇష్టం అయ్యా, నీలో ఎన్ని తప్పులున్నా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా నేను తుడిచివేస్తాను, నువ్వంటే ఇష్టం అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు స్వరం ఏం మాట్లాడుతుంది అంటుందంటే, ఈయన అన్నాడు ఏడుస్తామంటే అప్పుడు చెప్తున్నాడు, ప్రభువా దేవా నేను పాపిని, నీ ఎదుటికి రావడానికి నేను అర్హుడను కాను, నన్ను క్షమించు అంటున్నాడట. ఆయనేమన్నాడు దేవుడు, నేను నిన్ను క్షమించాను, నీ కొరకే నా జీవితాన్ని పరిహారంగా అర్పించాను, నా రక్తంతో నిన్ను కడిగాను, నువ్వు నావాడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటే ఆయన కళ్ళ ముందుకు ఆయన చేసిన పాపాలన్నీ బయటకు వచ్చేసేసరికి, అయ్యో నేను అసలు మరి దేవుడి ముందు నిలబడే అర్హత నాకు లేదు అనుకుంటుండగా దేవుడు చెప్పాడు, నేను అవన్నీ తుడిచేస్తున్నాను అబ్బాయి అని చెప్పి దేవుడు చెప్పాడట. ఇక అప్పుడు ఆయనకి ఇక ధైర్యం వచ్చింది. వెంటనే ఆ మీటింగ్ అయిపోగానే భక్త్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇక్కడే ఉంటా ఈ రాత్రి, రేపు పొద్దున నేను బాప్తిజం తీసుకుంటా, దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, మీ ప్రసంగం అయిన తర్వాత నా లోపాలన్నీ నాకు కనిపించాడు, చూపించాడు, అవన్నీ నేను క్షమించాను, నువ్వు నావాడివి అన్నాడు దేవుడు అని అన్నాడు. ఇంకేమైనా ఆనందంగా ఆ రోజు ఉదయం బ్రహ్మాండంగా బాప్తిజం తీసేసుకోవటం జరిగింది. అది ఎప్పుడు 1976లో, అంటే మరి ఈయనకి అప్పుడు 39 సంవత్సరాలు వచ్చినాయి. పండిట్ ధర్మప్రకాష్ గారికి 39 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి చెప్పలా. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాదులో మరి బాప్తిజం ఎవరి చేతుల మీద? భక్త్ సింగ్ గారి చేతుల మీద బాప్తిజం తీసేసుకున్న తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారితో గుజరాత్ ముఖ్యమంత్రి గారితో పని మీద వచ్చాడు కదా. ఇది అయిన తర్వాత, ఈ మీటింగ్లు అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పని చూసుకుని ఇంటికి వెళ్ళాడు. రాజస్థాన్ ఆ యొక్క పుష్కరాకి వెళ్ళాడు. అక్కడ జరిగింది ఏంటంటే, ఇక తల్లి తండ్రి లబోదిబో, యేసు ప్రభువుని అంగీకరించావా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఈ తల్లి అయితే ఏమంది, మా కుటుంబ గౌరవాన్ని నువ్వు మంట కలిపావు అందట. ఈ జనరల్గా ఆ రోజుల్లో యేసు ప్రభువుని అంగీకరించడం అంటే ఏదో మన సనాతన మన కుటుంబ మన మతాన్ని విడిచిపెట్టి వెళ్ళటం అంటే అదేదో మన కుటుంబ గౌరవం పాడు చేసినట్టు అనుకునేవాళ్ళు. ఆ రోజుల్లో కుటుంబ గౌరవాన్ని మంట కలిపాను. తండ్రి అయితే యేసు ప్రభువుని నమ్ముకోవటం అనేది అంత తేలికైన విషయం కాదు, నువ్వు ఏంటి అంత తేలిగ్గా నమ్మేశావు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుంచి 33 వరకు చదువు అన్నమాట బైబిల్ తిప్పించి. అంటే తండ్రి గారు సోహన్ లాల్ గారికి బైబిల్ అంతా తెలుసు అన్నమాట. వీళ్ళందరికీ కూడా బైబిల్ తెలిసిన వాళ్ళే, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళే, బైబిల్ చదివిన వాళ్ళే.
అయినప్పటికీ ఒక సాతాను శక్తి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తుంది అంటారే, అది ఏదో పట్టుకుని వాళ్ళని నిజదేవుడి వైపు రానివ్వదు. నిజదేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే అని చెప్పేసి అక్కడ గాంధీ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి వీళ్ళందరికీ తెలుసు. కానీ లోపల వాళ్ళకి ఆ తెగింపు రానియకుండా చేసేది ఏదంటే, దేవుడికి వ్యతిరేకమైనటువంటి సాతాను శక్తి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేయటం చేత వాళ్ళు తెగించి రాలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, ఇట్లా లోకా సువార్త ఆయన చెప్తున్నాడు, బైబిల్ తీసుకురా, లోకా సువార్త 14వ అధ్యాయం 25 నుంచి 33 వరకు అన్నాడు. అంతవరకు నేను చదవను, కానీ 25 నుంచి 27 వచనాలు, 33 ఆఖరి వచనం, ఈ 3 వచనాలు చదువుతాను. చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో ఏముంది. యొక్క తండ్రి గారు సోహన్ లాల్ గారు లోకా సువార్తలో పలానా అధ్యాయంలో పలానా మాటలు ఉన్నాయి, అవి నువ్వు చూడు అని చెప్పి చదివి వినిపించాయంట. ఆ మాటలు అన్నీ విడిగా చెప్తా, కానీ 25వ వచనం నుంచి 27 దాకా, తర్వాత 33 వచనాల మట్టుకు మీకు చదివి వినిపిస్తా అది జరిగిన విషయం. లోకా సువార్త 14వ అధ్యాయంలో 25 వచనం నుంచి, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారు తట్టి తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని 27వ వచనం. అక్కడ 33వ వచనం ఏమంటున్నారంటే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎంత పెద్ద మాటలు ఉన్నాయి. యేసుప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు, తన శిష్యులతోటి స్వయంగా చెప్తున్నాడు. అందరు శిష్యులు, బహుజన సమూహం కూడా కూడి వచ్చారు, అందరూ కూడి వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మరి యేసు ప్రభువుని, అదే నా తట్టు తిరగటం అనేది అంత తేలికైన పని కాదు అబ్బాయి. నా వైపు తిరిగిన వాళ్ళు ఒకవేళ అవసరమైతే తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లలని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా మరి ద్వేషింపాలి. అంటే అది లెక్క చేయకూడదు, అంటే అంత త్యాగం చేయాలి యేసు ప్రభువును దగ్గరికి రావటం అంటే అని చెప్పాడు. అందరికి వదిలేసి నాకు యేసు ప్రభువే కావాలి, నాకు యేసు ప్రభువే కావాలి, నా ప్రాణం పోయినా పర్వాలా, నా బంధువులు అందరూ పోయినా పర్వాలా, నాకు దేవుడు కావాలి అనేటువంటి నిర్ణయం ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ళకి కలిగిన ఆస్తి మొత్తం కూడా విడిచిపెడితేనే నాకు ఇష్టమైన శిష్యుడిగా ఉంటారు అని చెప్పి ఆయన చెప్పారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ధర్మప్రకాష్ గారికి సాధ్యం అవుద్దా? వాళ్ళు ఆగర్భ శ్రీవంతులు, వాళ్ళ ఆస్తి మొత్తం వదిలేయాలి అంటున్నాడు. యేసుప్రభు వారు ఈ లోకంలో మరి తిరుగుతున్న రోజులు అలాగే ఒక ఆస్తిపరుడు వచ్చాడు ఆయన దగ్గరికి, యవ్వనుడు. అయ్యా, మేము అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నా, నేను ఇంకేం చేయాలి, నేను పరలోకం వెళ్ళాలంటే నువ్వు డబ్బున్నవాడు, నీకైతే నేను చెప్తున్నా విను, ఆ ఉన్న ఆస్తి అంతా బేదలకు ఇచ్చేసేయి, నన్ను వెంబడించు అన్నాడు. అలా చెయ్యాలి నువ్వు అన్నాడు. ఆ యొక్క ఆజ్ఞల్లో ఆ మాట లేకపోయినా ఆ సందర్భాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కరి చేత అటువంటి త్యాగం చేయిస్తాడు. అందరితో కాదు, ఆయన నిర్ణయించిన వ్యక్తుల చేత అటువంటి త్యాగాలు చేయిస్తాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఆయన ధ్యాస అంతా కూడా డబ్బు మీద ఉంటుంది. కాబట్టి డబ్బున్న వాళ్ళకి ఆ డబ్బు పోయినా పర్వాలా, నా దేవుడు కావాలనే నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి నువ్వు అంత బేదలకి ఇచ్చే ఉన్నదంతా అనేప్పటికీ అతను వ్యసనపడి వెళ్ళిపోతాడు యవ్వనస్తుడు. అయ్యో, ఇది ఎట్లా కుదురుతుంది, మాకెంత ఆస్తి ఉంది, ఈ ఆస్తి అంతా బేదలకు నేనెట్లా ఇవ్వటం కుదురుతుంది అని వెళ్ళిపోతాడు. కాబట్టి అందుకనే ఆ యొక్క సువార్తల్లో చెప్తాడు, ధనవంతుడు పరలోక రాజ్యం పొందడం ఎంత కష్టం అంటే, ఒక ఒంటె సూది రాజ్యంలో దూరటం అన్నది అవుతుందేమో కానీ ధనవంతుడు వెళ్ళటం కుదరదు అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ధనవంతుడికి ఇవన్నీ ఆస్తులన్నీ అడ్డు ఉంటాయి, ఈ ఆస్తులను వదులుకోలేడు. మాకు ఈ ఆస్తి పోతే పోయింది, మాకు దేవుడు కావాలని అనలేడు. వీళ్ళకి చాలా కష్టమైనవి. అందుకు బాగా పేదవాడికి యేసు ప్రభువుని అంగీకరించడం చాలా తేలిక. వాడు పోగొట్టుకోవాల్సింది ఇంకేం ఉండదు, నాకు దేవుడు ఉంటే చాలు అంటాడు. కానీ ధనవంతుడికి చాలా కష్టమైన పని, ఇట్లా పోగొట్టవలసిన అవసరం వస్తుంది ఒక్కొక్కసారి.
కాబట్టి అట్లా అది అనుకునే ధనవంతుడు రావటం చాలా కష్టం అని చెప్పడం జరిగింది ప్రభువారు. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే, ఇట్లా ఉండాలి, నువ్వు ఉండగలవా అని అడిగారు తండ్రి కొడుకుని. ఎవరిని? పండిట్ ధర్మప్రకాష్ గారిని. నేను ఉంటాను అన్నాడు. నేను ఉంటాను, ఏమైనా సరే నేను త్యాగం చేస్తానంటాడు. నువ్వు అంతగా ఈ యొక్క మాటల ప్రకారం జీవించగలిగితే నేను మెచ్చుకుంటాను. ఆ రోజు నేను కూడా యేసు ప్రభువుని అంగీకరిస్తాను అబ్బాయి అని కొడుకుని అన్నాడట. అంటే ఇది అంత కష్టమైన పని, నువ్వు ఎందుకు ఇట్లా నిర్ణయం తీసుకున్నావు? యేసు ప్రభువుని అంగీకరించేసి బాధ్యతను తీసేసుకుని వచ్చావు అని చెప్పడం జరిగింది. అప్పుడు దాన్ని బట్టి ఓహో, ఈ వచనాల్లో ప్రకారం ఇలా ఉంది అని అందరికీ ఆ రోజు తెలియటం జరిగింది. ఇక ఆయనకి ఏం కలుగుతుంది? ధర్మప్రకాష్ గారికి మరి యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళంతా ఆస్తులందరూ ఇచ్చేస్తారా? కాదు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు వాళ్ళకి మనసులో ఆ ప్రేరణ కలుగజేశాడు. ఈయనకేమనిపిస్తుందంట ధర్మప్రకాష్ గారికి, దేవుని ఆత్మతో సన్నిహితపడుతున్నాడు కదా, నాకు పిత్రార్జితంగా బోడంత డబ్బు ఉంది, ఇదంతా కూడా నా తండ్రి హయాంలోనే, నాకు అవసరం లేదు అదంతా, ఆ తండ్రి ఎవరికో వాళ్ళకి ఇచ్చేసుకొని, కాబట్టి ఈ ఆస్తి నాకు అక్కర్లేదని తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడట. నాన్నగారు, మీరు సంపాదించిన ఆస్తులు, మీ పూర్వం నుంచి వచ్చిన ఆస్తులన్నీ నాకు అక్కర్లేదు, నాకు ప్రేరణ కలుగుతుంది, ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు, ఈ డబ్బు మీరు మీ ఆస్తి అంతా కూడా మీరు ఎవరికో వాళ్ళకి ఇచ్చేసుకోండి, పేదలకు ఇచ్చుకోండి అంటే ఆయన ఏం చేస్తాడు? ఇక జ్ఞానేశ్వరదేవ్ గారు మరి ఆ విషయం ముందుగా భార్యతో మాట్లాడాడు, ఆశతోటి. పోప్ క్రిస్టియన్తో మాట్లాడితే ఆమె చెప్పింది, మీరు ఏదంటే నాకు అదే నిర్ణయం, మనకి ఏమున్నా పర్వాలేదు, ఏమి లేకపోయినా పర్వాలా, ఆస్తులు ప్రధానం కాదు, మనకు దేవుడే ప్రధానం అని చెప్పింది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుని చెప్పింది. ఇక ఆయన ఆస్తులంతా పేదలకు పంచాడంటే కొంతమంది బంధువులకి అట్లా ఇచ్చేసాడు. ఇక కొడుకు నిర్ణయం ప్రకారం ఇది జరిగింది. ఇకపోతే ఇంకా ఆస్తులు ఏమి లేవా ఈయన దగ్గర అంటే, ఈయన సంపాదించిన ఆస్తులు మట్టుకు ఈయనకు ఉన్నాయి. ధర్మప్రకాష్ గారు ఉద్యోగరీత్యా సంపాదించిన ఆస్తులు కానీ ఇవన్నీ మరి నిజంగా ఇక్కడ రాశారు. ఆ పిత్రార్జితంగా సోహన్ లాల్ గారు తండ్రి గారు దగ్గర ఉన్న ఆస్తులు అంటే ఎన్నో ఎకరాల భూమి, కొన్ని కిలోల బంగారం ఉండేది, కిలోల లెక్కనే బంగారం, ఆ బంగారం ఏంటి కిలోల లెక్కన ఉన్నాయట. అవన్నీ కూడా ఆయన మరి తన కొడుకు ఇచ్చేయమన్నాడు కాబట్టి అందరికి ఇచ్చేయటం జరిగిందట ఆయన. ఇక సమాజ సేవకు తక్కిందంతా ఎట్లాగో సమాజ సేవకు, పేదలకు పంచడం, సమాజ సేవ కొరకు చేయటం వాళ్ళకి ఇష్టమే కాబట్టి ఆ యొక్క సోహన్ లాల్ గారు మొత్తం అంతా సమాజ సేవ కొరకు ఖర్చు పెట్టేశాడంట. ఇకపోతే ధర్మ ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఇల్లు కూడా వదిలిపెట్టేశాడు. 4 అంతస్తుల భవనం కదా అది, ఇల్లు కూడా వదిలిపెట్టేసి ఊరు శివారులో ఒక పాత పురాతన ఆశ్రమం ఉంది, వీళ్ళు కట్టించిందే. ఆశ్రమాలు ఉంటాయి, ఎవరన్నా యాత్రికులు వచ్చిన వాళ్ళు బస్సు చేయటానికి అటువంటి ఆశ్రమాలు ఉంటాయి. ఒక పురాతనమైన ఆశ్రమం ఉందట. కాబట్టి ఆ ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు ఈయన. ఇక ఈ ఇల్లు వాకిలి అన్నీ వదిలేశాడు. ఇకపోతే ఇక్కడతో ఆగిందా? ఈయన కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మరి కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసింది. మరి అట్లా ఎందుకు వచ్చినాయి అని అంటే, దేవుడు ఆ యొక్క బంగారానికి మరి మెరుగు రావటానికి కోసం ఎలా అయితే దేంట్లో కరగబెడతారో అలా ఈ కష్టాలన్నీ దేవుడు అనుమతిస్తాడు. ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలు పరలోకంలో వాళ్ళు పొందటం కొరకు, ఇంకా ఉన్నతమైన స్థానాలు వాళ్ళు పరలోకంలో పొందటం కొరకు వాళ్ళని శ్రమల గుండా వెళ్ళేటట్టుగా దేవుడు కూడా చేస్తాడు. ఈ శ్రమల్లో తట్టుకున్న వాళ్ళే సువర్ణం వల్లే ప్రకాశిస్తారు, కల్తీ లేని సువర్ణం వల్లే ప్రకాశిస్తారు. కాబట్టి అతనికి వచ్చిన కష్టాలకి చూస్తే ఒక్కొక్కటి పాతకర రాజకీయ విరోధం గలవాళ్ళు ఇక ఫిర్యాదులు పంపించారంటే గవర్నమెంట్కి. ఇక ఇదివరకు ఎప్పుడెప్పుడో శత్రుత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమైనా చేసేసి, ఇదేంటి ఆస్తులన్నీ పేదలకు దానం చేసేసి ఇల్లు వదిలేసేసి ఈయన వెళ్ళి ఒక పురాతనమైనటువంటి ఆశ్రమంలో ఉంటున్నాడు, దీని వెనక ఏదో కుట్ర ఉంది, మరి భారతదేశానికి శత్రు దేశాలు ఎవరన్నా ఉంటే ఆ దేశాలతో ఈయన చేయగలిపాడేమో, ఇదంతా మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్, మరి రహస్యమైనటువంటి విషయాలన్నీ వాళ్ళకి చేరవేస్తున్నాడేమో, ఈ దేశాలకు ఏజెంట్గా ఉన్నాడేమో, ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు, అతని మీద నిఘా ఉంచాలని కంప్లైంట్లు పంపించారట. ఆయన మీద నిఘా పెట్టండి, నిన్నటిదాకా ఇంత భోగభాగ్యాలతో ఉన్నవాడు అన్నీ వదిలేసి ఇలా వెళ్ళాడంటే ఏదో కుట్ర ఏమన్నా ఉందేమో, ఆయన మీద నిఘా పెట్టమంటే ఇక ఆయనకు రాసే ఉత్తరాలన్నీ తనిఖీ చేస్తూ ఉండేవాళ్ళట. ఇది ఒక పక్క, ఇదొక కష్టం. అంటే వట్టి పుణ్యానికి ఈ యొక్క
పాత కక్షలు పెట్టుకున్న వాళ్ళందరూ ఇటువంటి కంప్లైంట్ పంపించారు. ఇక క్రైస్తవుల్లోనే కొంతమంది బిషప్పులు క్రైస్తవుల్లో కూడా అసూయ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది బిషప్పులు ఈయన విదేశాలకి గూఢచారిగా పనిచేస్తున్నాడేమో మాకు అనుమానంగా ఉంది అని చెప్పి బిషప్పులు కూడా పెట్టారట. అప్పుడు ఎంక్వైరీకి డిఎస్పీ స్థాయి అధికారిని పంపించారు. ఏంటి ఇట్లా ఉంది అని. ఆయన ఎంక్వైరీ చేసి దాని మీద ఆధారాలు ఏమి లేవు అని ఆయన పక్క పెట్టేశారు. అక్కడి 2 రకాలు. ఇంకా 3వ రకం శ్రమ ఏంటి అంటే, ఇక్కడ ఈ శ్రమలు ఈయన సమాజంలో అంటే భక్త సింగ్ గారు నడిపేటువంటి చర్చిలు ఆ యొక్క మినిస్ట్రీ ఉంటుంది కదా, దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఈయనకి ఇబ్బందులు. అంటే తోటి సోదరుల దగ్గర నుంచి ఆ యొక్క యేసుప్రభుని నమ్మిన వారే, వీరి సంఘాలకు చెందిన వారే ఈయన మీద కక్ష పెట్టుకుని రకరకాలుగా హింసించడం మొదలుపెట్టారు. ఎటువంటి శ్రమలు అంటే అవి ఈయనకి అనిపిస్తుందట. ఒక బైబిల్ చదువుతూ ఉంటే నేను పాపులను వెదకి రక్షించడానికి వచ్చాను అనే విషయం చదివినప్పుడు దేవుడు స్ఫురింపజేశాడట. ఇదిగో పాపులను వెదకి రక్షించడానికి నేను వచ్చాను కదా, మీరు పాపులను నిజంగా రక్షిస్తున్నారు. రోజు చర్చికి వచ్చే వాళ్ళకే 4 మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే చర్చికి రాని వాళ్ళ సంగతి ఏంటి? అలాగే మరి మీరొక్కలే మా యొక్క మినిస్ట్రీ మంచి చక్కని నియమాలతో నడుస్తూ ఉంది పకడ్బందీగా, ఫలానా మినిస్ట్రీలు డొల్లగా అంటే పెద్దగా సరైన నియమాలు లేవు, ఆచారాలు అవన్నీ ఇతర మతాల ఆచారాలు కూడా పాటిస్తూ ఉంటారు మరి అని చెప్పి వాళ్ళని దూరంగా పెడతారు. వీళ్ళు హెబ్రోన్ సహవాసం అంటారు. వీళ్ళు ఏంటంటే మేము పవిత్రమైన వాళ్ళం, మేము ఆ యొక్క విగ్రహారాధనలు కానీ లేకపోతే ఇతర మత ఆచారాలు కానీ మేము పాటించాం. వేరే మినిస్ట్రీ వాళ్ళు అలా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళడం, వాళ్ళ దగ్గర వాళ్ళతో అంటి ముట్టినట్టుగా ఉంటాం అంటారు. కానీ దేవుడు ఏం ప్రేరణిస్తున్నాడంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళండి. వాళ్ళు యేసు ప్రభు కావాలన్న వాళ్ళే, వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని విషయాలు తప్పిపోతూ ఉండవచ్చు. అయినప్పటికీ వాళ్ళు నా బిడ్డలే, నువ్వు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి. ఊరికినే మీ యొక్క సమాజంలో మీ యొక్క మినిస్ట్రీలోనే కాదు అని ప్రేరణిస్తారు. అదే సమయంలో అజ్మీర్లో మరి ఒక మినిస్ట్రీ వాళ్ళు పిలిచారు. అయ్యా ఈస్టర్ అంట, ఆ రోజు ఈస్టర్, ఆయన్ని పిలిచారట. ఈస్టర్ పండుగ రోజు మీ వాక్యం చెప్తాక రమ్మన్నారు. జనరల్గా అయితే వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళు వేరే మినిస్ట్రీకి వెళ్ళరు. కానీ దేవుడు ప్రేరణించాడు, వీళ్ళు చెప్పి వాక్యం చూపించారు. వాక్యం చెప్పిన కానీ వీళ్ళంతా తిరుగుబాటు. ఇదిగో నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇది చాలా తప్పు, నువ్వు అపచారం, నువ్వు సరైన ఇది అయితే అన్నావు. అప్పుడు ఆయన భగత్ సింగ్ గారికి ఉత్తరం రాశాడు. ఇదిగో ఈ పరిస్థితులు నాకు దేవుడు ప్రేరణ ఇచ్చాడు, ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్పు, ఎవరు వాక్యం చెప్పడానికి పిలిచినా వెళ్ళు, వాళ్ళ లోపాలను మీకెందుకు, నువ్వు వాక్యం సరైన వాక్యం నువ్వు చెప్పాలి అన్నాడు. వెళ్ళాను. అప్పుడు భగత్ సింగ్ గారు ఆలోచించి చెప్పాడట, నువ్వు ధర్మప్రకాష్, దేవుడు నీకు ఏ ప్రేరణ ఇస్తే అన్ని చోట్లకి వెళ్ళిపో అన్నాడు. గ్రీన్ సిగ్నల్. ఈ మినిస్ట్రీ వాళ్ళు తెలుసో తెలియకో నిన్ను అడ్డగిస్తూ నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, కానీ దేవుడు నీకు ఇచ్చిన ప్రేరణ చెప్పు వెళ్ళమని చెప్పడం జరిగిందట. అప్పుడు ఆయనకు ఊరటకలు అంటే ఈ శ్రమలు వచ్చిన రకరకాల శ్రమలు రకరకాల యాంగిల్స్లో, రాజకీయ ప్రత్యర్థుల దగ్గర నుంచి, బిషప్పుల దగ్గర నుంచి, వీళ్ళ మినిస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు వచ్చిన తర్వాత కూడా మరి ఈయన ఇంత వాక్యం చెప్పినా ఆయన పెద్దగా మనుషులు రక్షింపబడినట్టు ఆయనకి తెలియట్లేదట. దేవుడి దగ్గర ఒకరోజు ప్రార్థించి, అయ్యా నేను అన్ని సర్వం త్యాగం చేస్తున్నాను, మరి మీరు చెప్పినట్టు పరిచర్య చేస్తున్నాను, ఇంకా ఆత్మలు రక్షింపబడలేదు అంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, ఇంకా నువ్వు నీ సొంత మార్గాలపైన ఆధారపడి ఉన్నావు అని చెప్పి నీకు ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా నువ్వు దానం చేసేయాలి. ఇదేంటి విదూరంగా ఉందే అని అనుకోవచ్చు. నీకున్న ఈ ఆస్తులు కొద్దిగా ఉన్నాయి కదా, తండ్రి సంపాదించినవన్నీ వదిలేశాడు, ఈయన సంపాదించింది, ఈ ఆస్తిని కూడా ఇచ్చేయాలి. ఈయన ధర్మప్రకాష్ గారు, అయ్యా అలా కాదు, ఆ ఆస్తి ఉంటే కదా నేను సేవ చేయటానికి మీ సేవలో ఖర్చు పెట్టడానికి వీలవుద్దంటే, ఏమి అక్కర్లా, నీ డబ్బు వద్దు, నీ తలాంతులు వద్దు, నీ జ్ఞానం అవన్నీ కాదు, నువ్వు మనిషి నాకు కావాలి అన్నాడు. అంటే తక్కిందంతా నా మీద ఆధారపడి నేను చూసుకుంటాను అని అన్నాను. వీళ్ళ గురువు గారు భగత్ సింగ్ గారికి కూడా అదే పరిస్థితి. భగత్ సింగ్ గారికి కూడా దేవుడు ఏమిచ్చాడంటే, మొత్తం నీ ఆస్తి అంతా అందరికీ ఇచ్చేవయ్యా, నువ్వేం పెట్టుకోవద్దు అన్నాడు.
మరి నాకెట్లా అంటే నీకు నేను చూసుకుంటాను. నిజంగా 5 రూపాయలు కావాలన్నా దేవుడికి ప్రార్థన చేస్తే ఏదో రూపంగా 5 రూపాయలు వచ్చాయంట ఆయనకి, భగత్ సింగ్ గారికి. అంతే తప్ప ఎప్పుడు దగ్గర ఒక్క రూపాయి ఉండేది కాదు. అన్నీ పనిచేసేది. ఏది కావాలన్నా అయ్యా ఈ అవసరం వచ్చింది, ఆ అవసరం ఎట్లా తీర్చాలి ఆయనకి. అంటే దేవుడు నిత్యము చూస్తున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు. ఆయన ప్రార్థన చేస్తే అది ఏ రూపంలో రావాలో ఆ రూపంలో ఎంతవరకు అవసరమో అంతవరకు అది వస్తూ ఉండేది. ఆఖరికి ఒకసారి విమానం ఈయన వెళ్ళేటప్పటికి జస్ట్ అది టైం అయిపోయింది, వెళ్ళిపోయింది విమానం. మళ్ళీ అది ఒక దాంట్లోంచి ఒక ఏర్పాటు చేసి మళ్ళీ వెనక్కి విమానం తిరిగి వచ్చేట్టు చేశారు. దాంట్లో ఒక రాజకుమారి విలువైన వజ్రపు ఉంగరాన్ని ఇక్కడ విమానం ఆశ్రయంలో మర్చిపోయి వెళ్ళిపోయింది. అక్కడ చూసుకుంది. ఇట్లా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, విమానం వెనక తిప్పండి, నా ఉంగరం కావాలన్న. అక్కడ ఆ రకంగా వెనక్కి వచ్చింది. భగత్ సింగ్ గారిని ఎక్కించుకోకుండా వెళ్ళిపోయింది, లేట్ అయ్యాడని. అది వచ్చేటట్టు దేవుడు చేశాడు. అప్పుడు మళ్ళీ భగత్ సింగ్ గారు కూడా దాంట్లో ఎక్కి వెళ్ళటం జరిగింది. అట్లా దేవుడు ఆ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది చేస్తూ ఉండేవాడు భగత్ సింగ్ గారికి. ఈయనకు కూడా అదే వచ్చింది. మరి క్రైస్తవులు అన్న వాళ్ళు అందరికీ ఇది ఉంటుందా అంటే కాదు. దేవుడు ఎవరిని ఉద్దేశించి చేస్తాడు, ఎవరిని ఇంకా సానబెట్టదలుచుకుంటాడు, ఎవరిని ఇంకా హెచ్చించదలుచుకున్నాడు వాళ్ళకి ఆదేశిస్తాడు. ఆ శ్రమల గుండా నడిపిస్తాడు. వీళ్ళకి కావలసినటువంటి ఫలితం అంతా కూడా పరలోకంలో దాచిపెట్టి ఉంచుతాడు. కాబట్టి భగత్ సింగ్ గారికి మరి అట్లా ఆదేశించాడు. మరి భగత్ సింగ్ గారు అలా ఆదేశిస్తే మరి ఆయన పూతికతి పరిచర్య చేశాడా? 5 రూపాయలు జేబులో లేకుండా ఉన్నటువంటి మనిషి ఈ భారతదేశంలో 6,000 సంఘాలు కట్టారు. ఇతర దేశాల్లో కూడా ఎన్నో సంఘాలు, అన్ని కలిపి 10,000 సంఘాలు, అత్యధికమైన సంఘాలు కట్టినటువంటి దైవజనుడు ఎవరు భారతదేశంలో అంటే భగత్ సింగ్ గారేనట. ఈయన జేబులో 5 పైసలు లేవు, అన్నీ ఇచ్చేశాడు. కానీ పరిచర్య ఎంత విస్తారంగా జరిగింది. ఎప్పటికి ఏది అవసరమో అది దేవుడు తీర్చుకుంటూ వచ్చాడట. అంటే దేవుడు చూస్తున్న దేవుడు, నిత్యం ఉన్న దేవుడు, సువార్త పరిచర్య జరిపిస్తున్నది ఆయనే, మనుషులు కాదు చేసేది, మనుషులు కాదు, ఆయనే చేస్తున్నాడు ఈ సువార్త పరిచర్య. కాబట్టి అలా మరి ఈయనకు కూడా ఈయనకున్న ఆ కొద్ది కూడా ఇచ్చేసేమని దేవుడు చెప్తాడు. అది కూడా ఇచ్చేసాడు. దేవుడు చెప్పేశాడు కాబట్టి నాకు ఏ డబ్బు అక్కర్లేదు, ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఇచ్చేయడం జరిగిందట. ఇక దేవుడు మాట్లాడటం అది ముఖ్యం. దేవుడు మాట్లాడటం ముఖ్యం. ఆయన మాట్లాడాడు, ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఈ జరిగిన సంగతి ఏంటంటే ఇక వాళ్ళిద్దరు కుమార్తెలు వీళ్ళకి, ఎవరెవరు, తుహీనా, తుషార్, ఇద్దరు పిల్లలు వీళ్ళకి. తుహీనా, తుషార్ అనే పిల్లలు, ఇద్దరు పిల్లలు. ఎవరు, ధర్మప్రకాష్ గారికి. వాళ్ళు కాలేజీ చదివే స్టేజ్ దాకా వచ్చినట్టున్నారు. ఈ తుహీనా రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ ఛార్జీలకు కానీ వాటికి కానీ పాకెట్ మనీకి 20 రూపాయలు ఇచ్చేవాడట. ఈయన డబ్బంతా దానం చేసేసాడు, డబ్బంతా ఇచ్చేసాడు ఇతరులకి. వచ్చి డాడీ నేను కాలేజీకి వెళ్తున్నానని వచ్చిందట, నిలబడిందట. అంటే అర్థం ఏంటి, పాకెట్ మనీ ఆ ఛార్జీలకి డబ్బులు కావాలని. ఇందుకు డబ్బులు ఆగర్భ శ్రీమంతులు, కిలోల కొద్ది బంగారం వెండి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అంతా దానం చేసేయటం చేత పాకెట్ మనీ ఇవ్వటానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ప్రభువా నువ్వు ఇమ్మన్నా అందరికి ఇచ్చేసా, ఇప్పుడు అమ్మాయి అడుగుతుంది ఏంటన్నా. ఏంటనే ఎక్కడి నుంచో ఒక ఆయన వచ్చాడంట. ఎక్కడి నుంచో, అయ్యా మీకు ఎప్పుడో 5,000 రూపాయలు తీసుకున్నా, ఎప్పుడో 5,000 రూపాయలు తీసుకున్నా, అది ఇప్పుడు దేవుడు నాకు రాత్రి చూపిస్తున్నాడు, ఇది తీసుకెళ్ళి మొత్తం అప్పచెప్పాను, వడ్డీతో సహా తీసుకొచ్చి పేద కట్టలు తీసుకొచ్చి ఇచ్చాడట. ఇవన్నీ నాకొద్దు బాబు అని చెప్పి ఇక బ్రతిమాలితే ఆ 5,000 నేను ఏది ఎంత ఇచ్చానో అదే తీసుకుంటా అది తీసుకుని అతను పంపేశాడు. దాంట్లోంచి అమౌంట్ పాకెట్ మనీ ఇంక ఇచ్చి పంపించాడు. అట్లా ఎంత మేరకు అవసరం ఉందో అంత మేరకు ఆ రోజుకి అప్పటికి వచ్చేటట్టు దేవుడు చేస్తూ వస్తున్నాడు. ఇట్లా దేవుడు నడిపింపులో మరి జరుగుతూ ఉంది. ఇకపోతే ఇంకా ఈయన కష్టాలు చాలా వచ్చినాయి. ఆ కష్టాలు కూడా వరుసనే చెప్తా. కాబట్టి యేసు ప్రభువుని నమ్మితే కష్టాలు వస్తాయా, అందరికీ వస్తాయా అంటే కాదు. దేవుడు ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళని ఎన్ని శ్రమల గుండా నడిపించాలో అన్ని శ్రమల గుండా నడిపిస్తాడు. ఆయన మహిమ వెల్లడి అవ్వాలి, ఆయన శ్రమల గుండా నడిపిస్తాడు, వాళ్ళని రక్షిస్తాడు. కాబట్టి ఇవన్నీ దీన్ని దృష్టిలో పెట్టుకుని సువార్త ప్రకటించే మనుషులు కాదు దేవుడు, ఆయన జీవం గల దేవుడు అని అర్థం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు సమయం అవుతుంది కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్, ఈ యొక్క 147 ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించడం కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంది. ప్రభువా ఈరోజు ఈ 147వ ఎపిసోడ్ను కూడా మంచి నడిపింపు దయచేశారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు.
పండిట్ ధర్మప్రకాష్ గారి జీవితంలో ఆయన చేస్తున్నటువంటి త్యాగాలు ప్రభువా, అన్ని త్యాగాలు చేస్తున్నా కూడా అతనికి వచ్చినటువంటి కష్టాలు ఒకదాని వెనక ఒకటి వస్తావనేది ప్రభువా, అతన్ని ఇంకనూ పవిత్రపరిచి సువర్ణం వలె చేయటానికి మీరు చేస్తున్నారని ఆ యొక్క గ్రహింపు మాకు కలగటానికి అవన్నీ మా ముందుకు తెచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. నిరంతరం మీ కాపుదలను ప్రభువా బిడ్డలందరి మీద ఉంచండి. వింటున్న ప్రతి మాట వారికి అర్థమయ్యేలా చేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.